హాయ్ గైస్, నేను మీ రాజు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గత కొద్ది రోజుల క్రితం మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టాడు, నా రైతు మార్కెట్ గురించి కొంచెం వివరంగా ఒక వీడియో చేసి పెట్టమన్నాడు. అందుకు గాను మనం రైతు మార్కెట్కి వెళ్తున్నాం. ఇప్పుడు రైతు మార్కెట్ డోన్లో ఎక్కడ ఉందంటే హైవేలో ఉన్న సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంది. ఇది ఇక్కడ వచ్చేసి రైతులు పండించిన కూరగాయలు, ఆకుకూరలు ఇక్కడ హోల్సేల్ వ్యాపారస్తులకు అమ్ముతుంటారు. ఈ మార్కెట్ వచ్చేసి తెల్లవారుజామున 4 నుంచి 7 వరకు ఉంటుంది. మార్నింగ్ అయితే క్లోజ్ అయిపోతుంది ఇది. ఎందుకంటే ఇక్కడ చిరు వ్యాపారస్తులు వచ్చేసి ఇక్కడ హోల్సేల్ గా కొని రీటైలర్ గా బయట అమ్ముతుంటారు. ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయవలసిందిగా మనం చేస్తాం. ఎంత అయినా మోపు 150 చెప్తే 100, 110 కడుతున్నారు. అమ్ముడు వరే మరి మార్కెట్ టైం అయిపోయాయి కదా. అల్లు ఇప్పుడు ఎన్ని గంటలకు వచ్చారు మీరు? 2 గంటలకా? 2 గంటల కాడ బయలుదేరితే ఇటు 3:50 మంది తిమ్మాపురం. అంటే ఇటు రాత్రి పెట్టడం వల్ల మీకు ఉపయోగమేనా? అంటే మీరు ఏమేమి పండిస్తారు మీరు? ఉల్లిగడ్డ, ఆకుకూర. ఇప్పుడు ఆకుకూరలు ఒకటే పెట్టినారు. అది గోంగూర, ఇది తోటకూర. ఇది ఎంత చెప్తున్నారు రేటు? 10, 6, 7. అంటే 100 రూపాయలకి ఎన్ని కట్టలు ఉంటాయి? దీంట్లో 50 కట్టలు ఉంటాయి. 10కి 3. ఆ మార్కెట్లో ఎంత అమ్ముతారు అప్పుడే? పెద్ద మార్కెట్ 5 రూపాయల కట్ట. అవును, 5 రూపాయలతో అమ్ముతారు. ఒకటి మీరు గమనించాలి, ఇక్కడ ఒక మోపుకి వచ్చేసి 50 కట్టలు ఉంటాయి. 100 రూపాయలకి అమ్మితే 2 రూపాయలు పడుతుంది. 150 రూపాయలకి అమ్మితే 3 రూపాయలు పడుతుంది. హోల్సేల్ రేట్ ఇది. మీ పేరమ్మా? సులోచని, తిమ్మాపురం. ఆదివారం స్పెషల్ అల్లం కొత్తిమీర. కొత్తిమీర ఒకటి ఉంది, అల్లం లేదే? అల్లం అయిపోయింది. కట్ట 10 రూపాయలు. అంటే పెద్ద మార్కెట్లో కూడా అంతే ఉందా రేటు? ఎక్కడ? ఇక్కడ కాదు, టౌన్ లో 18. అది కాదు బ్రదర్, అన్నా అది కాదు. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఈ రేట్ ఉంది, 10 రూపాయలకు కట్ట. ఆ మార్కెట్ లకు అంటారు హోల్సేల్ రేట్. అంటే హోల్సేల్ రేట్ 10 ఉందంటే 20 ఉంటుందా? 20 రూపాయల కట్ట రేట్ అన్న. అవి ఎంత చిన్నవి? నాటు 10కి 5, 6 ఇస్తారు. మీ పేరన్నా? రేట్ అన్న. మామూలుగా రెగ్యులర్ గా వస్తూనే ఉంటారా? ఎన్ని నెలలకు వస్తారు మీరు? అంటే ఆ టైంలో వస్తే సొంత ఆటోనే ఉంది. రైట్ అన్న. అంటే మీరే పండిస్తారా, తెస్తారా? రైతుల కాడ తెచ్చుకొని మీరు సేల్ చేస్తుంటారు. అంటే డైలీ రెగ్యులర్ గా సేల్ అవుతుంటారు అవి. అంటే నిమ్మకాయలు ఎంత అమ్ముతున్నారు? 2 రూపాయలకు ఒకటి. అంటే 10కి 5. ఒకవేళ ఎక్కువ తీసుకునే వాళ్ళకైతే అంటే ఇది మీరే పండిస్తారక తెప్పించుకుంటారు రైతుల కాడ? రాయల చెరువు. నిమ్మకాయ అంటే రాయల చెరువు ఫేమస్ లేక. ఇవి ఎంతలో చెప్తున్నారక? కట్ట చిన్న కట్టనా? నాటుది కదా, చిన్నగా ఉంటుంది. మీరు డోనేనాక? అంటే ఇప్పుడు ఏ టైంలో వచ్చారు మార్కెట్కి మీరు? 4 గంటలకు వచ్చినారు. ఇప్పుడు అయిపోయిందా మార్కెటింగ్? ఎప్పుడు 5కి? 6 కల్లా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ ఇవి ఇక్కడ మిగిలితే అలా టౌన్ లో అమ్మేసుకుంటారు. టౌన్ లో ఈ రేట్ కంటే ఎక్కువ అమ్ముకుంటారా? అవునులేక. అంటే ఏ రేట్ ఉందో ఆ రేటుకి సేల్ అవుతుంది. ఇక్కడైతే ఇక్కడ ఈ ప్రాంతం బట్టి ఇక్కడ సేల్ అవుతుంది. మీ పేరక? అన్న మిర్చి ఎంత ఇస్తున్నారన్నా? మిర్చి 30 రూపాయలు సార్ కిలో. అది ఆలు 36 రూపాయలు సార్. దోసకాయలు 20 రూపాయలు. ఇది 25 రూపాయలు. క్యాప్సికమ్ 40 రూపాయలు. ఇదన్నా తెల్లగడ్డ? తెల్లగడ్డ 20 రూపాయలు. అది క్యారెట్ 30 రూపాయలు. బీన్స్ 60 రూపాయలు. అంటే మామూలుగా ఇక్కడికి అక్కడ చాలా తేడా ఉంటుందా? చిల్లర మార్కెట్ కానీ ఇక్కడ తక్కువ ఉంటాయి సార్. తక్కువ ఉంటుంది కదా. కస్టమర్లు ఇబ్బంది వల్ల వారి కోరిక మేరకు మేము 4 గంటలకు చేసిన మార్కెట్. ప్రతి ఒక్కరికి కానీ 4 గంటలకు హారన్ మోగినంతనే ప్రతి ఒక్క మండీలో స్టార్ట్ అవుతుంది. మా ప్యాకెట్లో వస్తే మేము కూడా ప్యాకెట్ ట్రాన్స్పోర్ట్. రేట్ ఎంత ఉందన్న ప్యాకెట్? అది ఇది ప్యాకెట్ వచ్చేసి 550 రూపాయలు హోల్సేల్ రేట్. హోల్సేల్ రేట్ 500, 550 డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ. అంటే ఎక్కడి నుంచి తెప్పిస్తారన్నవి? వచ్చేసి మీకు బెంగళూరు సైడ్, హైదరాబాద్ సైడ్ అవన్నీ వస్తుంది. మా ఊర్లో ఉన్న మార్కెట్ అందరూ వచ్చి కొనుక్కొని అక్కడ తీసుకొని వెళ్ళిపోతారు. సరే. అంటే ఇప్పుడు క్యాబేజ్ ఎట్టు ఉందన్న? ఎన్ని రకాలు ఉన్నాయి? క్యాబేజ్ తమ్ముడు ఇది మనం తెచ్చుకునే రేటుని బట్టి డిపెండ్ అవుతుంది. ట్రాన్స్పోర్టింగ్ మనకి ఖర్చు వస్తుంది, వాళ్ళ కమిషన్ అంతా పట్టుకొని దాన్ని పట్టుకొని 1 రూపాయి వేసుకొని అమ్ముతుంటారు. 25 నుంచి 30 రూపీస్ వరకు ఉంది ఇప్పుడు ప్రజెంట్ రేటు. అంటే ఇప్పుడు ఉల్లిగడ్డ రేటు ఉన్న రేటు? ఉల్లిగడ్డలు వచ్చేసి ఎక్స్పోర్ట్ ఓపెన్ అయింది, ప్లస్ రైతులు కూడా సరుకు కొంటున్నారు కాబట్టి ఇప్పుడు డిమాండ్ అయింది. సో అక్కడనే మనకి 34 రూపాయలు ఉంది. 34 రూపాయలు మనకు 6 రూపాయలు ఖర్చు వచ్చి 4 రూపాయలు అమ్మల్లా. సో సరుకులని బట్టి మేము 35 నుంచి 45 మధ్యలో అమ్మాలి. అంటే మన దగ్గర ఏంటంటే దొరుకుతామన్నా? A to Z
మొత్తం కూరగాయలు దొరుకుతాయి. తరకారీలో క్యారెట్, క్యాప్సికమ్, బీట్రూట్, ముల్లంగి, తరకారీ మొత్తం ఎవ్రీథింగ్ వస్తుంది. ఉర్రగడ్డలు, ఉల్లిగడ్డలు, మిర్చి, టమాటా అన్నీ వస్తాయి. మావి 2 అంగళ్ళు ఉన్నాయి. ఆడ అన్న కాడ కానీ నా కాడ దిగుతాయి ఖచ్చితంగా. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ ఫీల్డ్లో? ఈ ఫీల్డ్ ఆల్మోస్ట్ మా జేనాన్న కాలం నుంచి ఉన్నాం. స్టార్టింగ్ ఇక్కడ నుంచి ఉన్నాం. సరే అంటేనా ఇప్పుడు రేట్లు ఎక్కువ ఉండవా తక్కువ ఉండవంటారా? అంటే తమ్ముడు మనకు పట్టే దాన్ని బట్టి డిమాండ్ బట్టి ఇప్పుడు ఎస్టిమేషన్ అంటే పోయిన నెలకి ఈ నెలకి తేడా ఏమన్నా? పోయిన నెలకి కంపేర్ టు పోయిన నెల అయితే ఇప్పుడైతే డిమాండ్ ఉన్నాయి సరుకులు. ఇప్పుడైతే రేట్లు ఎక్కువనే ఉన్నాయి. అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది, తగ్గే అవకాశం ఉంది? అయితే పెరిగే అవకాశం ఉంది. ఈ తరకారీ అయితే తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ రైతులు స్టార్ట్ అవుతాయి. మిరపకాయలు అయితేనేమి, టమాటాలు అయితేనేమి, లోకల్ బీట్రూట్ అవన్నీ, క్యాబేజ్ అయితేనేమి. ఎప్పుడైతే లోకల్ వచ్చినాయి అనుకో బయట నుంచి మేము తెచ్చుకోము. ఇక్కడనే మనకి కావాల్సిన సరుకులన్నీ తగిన ధరలు. ఇప్పుడు టమాటా ఎంత ఉందన్న రేటు? టమాటా పండ్లు వచ్చేసి 1000 రూపాయల నుంచి 500 వరకు బాక్స్ ఉంది. 800 కూడా వస్తుంది. అంటే చిన్న అవి కానీ వేరే మనకి ఏమి రావు. లోకల్ ఏమున్నావు అంటే వేరే అవుట్ సైడ్ నుంచి రావాల్సిందే. థ్యాంక్స్ అన్న. మీ పేరన్నా? నా పేరు విజయ్ కుమార్. మాది బిహెచ్ఆర్ మండి. అన్న టమాటా రేట్ ఎటుండవన్నా? బాక్స్ ఎంత ఉంది అప్పుడే? టమాటా 1600 బెస్ట్ క్వాలిటీ. ఫస్ట్ నెంబర్ 1 క్వాలిటీ వచ్చేసి 1600. మాకు తక్కువ క్వాలిటీ 1000 రూపాయల కంటే 1000 రూపాయలు కావాలి. అంటే అవి తక్కువ క్వాలిటీవి అక్కడ ఉండేటివే. సెకండ్ క్వాలిటీ ఇవి తక్కువ. ఇంకా అవి పొడి ప్యాకెట్ 1000 రూపాయలు పడుతుంది. అది నా కేజీ 30 రూపాయలు. ప్యాకెట్ ఎంత పడుతుంది? అది 350. అంటే ప్యాకెట్లు అయితేనే ఇస్తారు అమ్మకదారులకి. క్యాబేజ్ అది అవి ఎంత ఉందన్న రేటు? ప్యాకెట్ కేజీ వచ్చేసి 25 రూపాయలు. అంటే మొత్తం మీద తీసుకుంటే కేజీ 25. ఒక లూజ్ అయితే ఓన్లీ ప్యాకెట్తోనే ఇస్తారు. ఇంకా మన దగ్గర ఏంటి దొరుకుతుంది అన్న? ఉల్లిగడ్డ రేటు ఉన్న రేటు? ప్యాకెట్ 1800. ప్యాకెట్ 1800. ఇంకా పెరిగే అవకాశం అంటే ఏమైనా తగ్గుతావా? ఇంకా పెరగడమే ఇంతవరకు. అంటే ఇవి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంటాయి? మన మహారాష్ట్ర నుంచి. మన లోకల్గా అయితే లేవు, చుట్టుపక్కల కానీ లేవు. ఇంకా ఏంటి దొరుకుతాను ఉల్లిగడ్డ కాకుండా? ఆలుగడ్డలు ఉన్నాయి. ఆలు 33 రూపాయలు ప్యాకెట్ తీసుకోవాల్సిందే. అవి అక్కడ నుంచి ట్రాన్స్పోర్టింగ్ అన్నా? హైదరాబాద్ అన్న బయట నుంచి రావాల్సిందే. ఇంకా మన దగ్గర ఇంకేమన్నా? మిర్చి 30 రూపాయలు. అవి అయితే లోకల్. అవి కానీ ట్రాన్స్పోర్ట్. అంటే మన సైడ్ ఏం పంటలు ఏం పండవా ఇప్పుడు? నెల వరకు ఇంకా ఎక్కడ ఉండవు. సరేనా. మీ పేరేనా? సురేష్. మీరేనా డ్రైవరా? అంటే ఎన్ని నెలలకు వస్తారు మీరు రెగ్యులర్గా? అంటే రైతుల దగ్గర నుంచి వస్తారా లేకపోతే ఇట్లా ఇవి? నేను 1 గంటకు బయలుదేరుతారా? అంటే ఏ మస్కి వస్తావు? తోట నుండి వంకాయలు వస్తా. అంటే మన తోటలు వంకాయలు మన సైడ్ పడుతుందా? తర్వాత మళ్ళీ ఉల్లిగడ్డలు ఎక్కడి నుంచి? మన సైడే. అంటే అక్కడ పండించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ బోరు ఉన్నటోళ్ళు, నీళ్ళు ఉన్నటోళ్ళు పండించారు. ఇంకేనా? అంతే. ఎక్కడి నుంచి వస్తారు మీరు రెగ్యులర్గా? ఇక్కడనే డోన్ ఉంటాయి. డోనే మంది. మీ పేరు? కేత్ కిసాగౌడ్.